రేపటితో ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగుస్తుంది. మరో 7 మావోయిస్టులు లొంగిపోతే ఆపరేషన్ కగార్ సక్సెస్ అవుతుందని భద్రతా బలగాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని పిలుపునిచ్చారు. మీరు లొంగిపోతే ప్రభుత్వ ఖర్చులతో పూర్తి స్థాయి వైద్య సహాయం అందిస్తామని ప్రకటించారు. మావోయిస్టు గణపతి ఆరోగ్యం సరిగా లేదనే విషయం లొంగిపోయిన మావోయిస్టు నుంచి తెలుసుకున్నామని డీజీపీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ల రేపటితో ముగిసిపోతున్న నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న 7 మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రేపటితో ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగుస్తుంది. మరో 7 మావోయిస్టులు లొంగిపోతే ఆపరేషన్ కగార్ సక్సెస్ అవుతుందని భద్రతా బలగాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంతో తెలంగాణలో డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని పిలుపునిచ్చారు. మీరు లొంగిపోతే ప్రభుత్వ ఖర్చులతో పూర్తి స్థాయి వైద్య సహాయం అందిస్తామని ప్రకటించారు. మావోయిస్టు గణపతి ఆరోగ్యం సరిగ్గా లేదనే విషయం లొంగిపోయిన మావోయిస్టు నుంచి తెలుసుకున్నామని డీజీపీ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ రేపటితో ముగిసిపోతూ ఉండగా నేపథ్యంతో అజ్ఞాతంలో ఉన్న 7 మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులకు పూర్తి స్థాయిలో పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ రేపటితో ముగుస్తుంది. ఆపరేషన్ కగార్ అంటే చివరి భాగము, చివరి అంచున ఏదైతే మావోయిస్టుల లొంగుబాటుకు ఇదే చివరి డెడ్ లైన్ అని చెప్పేసి కూడా ఈ కగార్ ఉద్దేశము, కగార్ అర్థం కూడా అదే. అయితే ఈరోజు మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ సంబంధించి 10 మంది మావోయిస్టులు ఏదైతే డీజీపీ హరిశంకర్ గుప్తా ఎదుట లొంగిపోవడం జరిగింది. అందులో నారాయణ కేంద్ర కమిటీ సభ్యులు నారాయణతో పాటుగా మరికొంతమంది అంటే దాదాపు 9 మంది ఈ లొంగిపోయడం జరిగింది. దానికి సంబంధించిన ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ డీజీపీ మొత్తం దీనికి సంబంధించిన ఎవరెవరు లొంగిపోయే వాళ్ళందరినీ కూడా మనకి మీడియా ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే అట్ ది సేమ్ టైం ఇటు తెలంగాణ డీజీపీ కూడా స్పందించడం జరిగింది. శివధర్ రెడ్డి ఏదైతే మావోయిస్టులకు సంబంధించి ఈ మావోయిస్టు గ్రూపుల్లో ఉన్న తెలంగాణకు సంబంధించి మరో 5 మంది ఉన్నారు, వారు కూడా లొంగిపోవాలని చెప్పేసి శివధర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. వారిలో మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా గణపతి అంటే లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ప్రధాన అగ్రనేతగా ఉన్నారు. ఈయన పేరు ముప్పల్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి కూడా అంటారు. అదేవిధంగా పుసినేది నరహరి అలియాస్ సంతోష్, అదేవిధంగా వధు శేఖర్ అలియాస్ మంతు, అదేవిధంగా డోడే రతాబాయ్ సుజాత అలియాస్ సుజాత, మక్కా సుశీల్, అదేవిధంగా రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, వీళ్ళు కూడా లొంగిపోవాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఒక పిలుపునివ్వడం జరిగింది, ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా గణపతికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పేసి కూడా డీజీపీ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే శివధర్ రెడ్డిలో ఎప్పుడైతే గణపతి లొంగిపోతారో గణపతికి సంబంధించి పూర్తిగా ఆరోగ్య సహాయం అంతా కూడా చికిత్స అంతా కూడా హైదరాబాద్ లో ఉండి చేపిస్తామని చెప్పేసి కూడా డీజీపీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే
మావోయిస్టులు లొంగిపోతారో వాళ్ళందరికీ కూడా పునరావాస కార్యక్రమాలన్నింటిలో కూడా వాళ్ళకి భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మనం చూసాం ఈరోజు ఉదయం కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి హరిశంకర్ గుప్తా ఆ దగ్గర ఎవరైతే లొంగిపోయారో మావోయిస్టులు వాళ్ళకందరికీ కూడా పునరావాస కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హరిశంకర్ గుప్తా కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కూడా ఈ తెలంగాణ డీజీపీ కూడా సేమ్ ప్రకటన చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఆపరేషన్ కగార్కి సంబంధించి రేపటితో డెడ్ లైన్ ముగుస్తుంది. ఏదైతే మనకి ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ బార్డర్స్ లో ఉన్న అడవుల్లో ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లొంగిపోయే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ కగార్ ఆపరేషన్ ని చేపట్టడం జరిగింది. ఈ కగార్ ఆపరేషన్ లో మనం చూసుకుంటే కనుక మొత్తం ఏదైతే మావోయిస్టులు దళాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా పూర్తి స్థాయిలో డ్రోన్ల సాయంతో కావచ్చు, అదేవిధంగా మనకి పోలీసుల సాయంతో కావచ్చు, మరోవైపు చూసుకుంటే కేంద్ర బలగాలతో కావచ్చు పూర్తి స్థాయిలో అడవులన్నింటినీ కూడా పట్టడం జరుగుతుంది. ప్రతి చోట కూడా మావోయిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరి వేసే కార్యక్రమం చేస్తున్నారు. అందుకోసమే ముందుగానే అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా కావచ్చు, అదేవిధంగా ప్రధాని మోడీ కావచ్చు గతంలోనే పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా మావోయిస్టులంతా కూడా జనజీవన స్రవంతిలోకి రండి, ఏదైతే వారు లేవనెత్తుతున్న అంశాలకు సంబంధించి ప్రజా పోరాటం, ప్రజల్లో ఉండే పోరాటం చేయండి అని చెప్పి కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ కగార్ను ఇటు తెలంగాణ ప్రభుత్వము, అటు ఆంధ్ర ప్రభుత్వము, మరో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఆ సీరియస్ గా తీసుకున్నాయి కాబట్టి మొత్తం ఒక్కొక్కరుగా లొంగిపోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి చూసుకున్న కనుక 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఈ మొత్తం ఈ కగార్ ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ముందుగా తెలియాల్సింది. ఎందుకంటే కగార్ అనేది చివరిది మాత్రమే అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఆ లోపు గనక మావోయిస్టులు గనక లొంగిపోకపోతే ఆ తర్వాత చర్యలు ఏ విధంగా ఉండబోతాయి అనేది కేంద్రం మరోసారి ముందుకు వచ్చి చెప్పే అవకాశం ఉంది. మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ ఆపరేషన్ సంబంధించి కీలక నేతలు చూసుకుంటే కనుక మావోయిస్ట్ అగ్రనేత దేన్జీ, అదేవిధంగా మల్లార్ రాజిరెడ్డి ఈ ఆపరేషన్ లో లొంగిపోవడం జరిగింది. వీరు అతిపెద్ద నాయకులుగా మావోయిస్ట్ అగ్రనేతలుగా ఉన్నారు. వీరి ప్రభావం అంతా మొత్తం కూడా దండకార్యం చుట్టూ కూడా ఈ జల్లెడ పట్టడం జరుగుతుంది. నిరంతరం దాదాపు 2025 నుంచి తీసుకుని 2026 రేపటి వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుంది. రేపటి తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం ఒక్కటే, దీని లక్ష్యం అంతా ఒకటే. ఏదైతే 2021 నాటికి దేశంలో నక్సలిజం లేదా మావోయిజాన్ని పూర్తి స్థాయిలో అంతం చేయాలి అన్నదే దీని ముఖ్య ఉద్దేశము. దీనికి సంబంధించి ఇటు సిఆర్పిఎఫ్ కావచ్చు, జిఎస్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఐటీబీపీ దళాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిరంతరం అన్ని దండకార్యాన్ని మొత్తం కూడా జల్లెడ పడుతుంది ఉంది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో ఉన్న అంబుజ్మాన్ అడవులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, దండకారణ్య ప్రధాన కేంద్రాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ ఆపరేషన్ కగార్ కొనసాగుతూనే ఉంది. దీంట్లో ఇప్పటికే కొంతమంది అగ్రనేతలు పోలీసుల చేతిలో, అదేవిధంగా కేంద్ర బలగాల చేతిలో ఎన్కౌంటర్ లో మరణించడం జరిగింది. అదేవిధంగా ఈ ఆపరేషన్ కగార్ కోసం అధునాతనమైన డ్రోన్లు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థని, అదేవిధంగా అత్యాధునికమైన సమాచార వ్యవస్థ కూడా ఇందులో వాడాలి. మొత్తానికైతే మరో 6 మాత్రమే తెలంగాణకి సంబంధించి మాత్రమే ఈ మావోయిస్ట్ అగ్రనేతల్లో ఉన్నారు, ఈ గ్రూపుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా లొంగిపోతే వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో కల్పించడంతో పాటుగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో హైదరాబాద్ చికిత్స అందిస్తామని చెప్పి కూడా బీజేపీ శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు ఎవరెవరు లొంగిపోతారో చూడాలి. అదేవిధంగా రేపే డెడ్ లైన్, ఆ డెడ్ లైన్ పూర్తయిన తర్వాత మరి కేంద్రం ఏ విధమైన ఆదేశాలు ఇస్తుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఈ మావోయిస్ట్ అనేది ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏ విధమైన యాక్షన్ ఉండబోతుంది కూడా చూడాల్సింది. పావని. థ్యాంక్ యూ శ్రీనివాస్.